దీపారాధన విశిష్టత చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో ఎంత బాగా వర్ణించారండి. మరి అదేంటో మనం చూద్దామా? నా దీపం చూస్తూ మాట్లాడుకుందాం. దీపం ఎలా పెట్టాలి అనేది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వెయ్యాలి. పూజ చేసేటప్పుడు 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతున్నంతసేపు. ఇల్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి. ఇంకొక ముఖం చూడకూడదు. దీపం వెలిగించగానే అది మంగళదీపం అవుతుంది. అది ఈశ్వర స్వరూపం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు. త్రిమూర్తి ఆత్మకం. ఆ ముగ్గురు తప్ప వేరొకటి లేదు ఈ లోకంలో. చూశారు కదా ఎంత బాగా వర్ణించారో చాగంటి గారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం అని భావం. పండుగ రోజుల్లో మాత్రము కుటుంబ సంక్షేమం కోసం స్త్రీలు వెలిగించే దీపానికి 5 ఒత్తులు ఉండాలని ఒక విశ్వాసం ఉంది. కానీ దేవతల రూపాలను అనుసరించి ఒత్తుల సంఖ్యలో మార్పులుండాలనే నియమేమీ లేదు. దీపంలో 3 ఒత్తులు వేయాలన్నదే శాస్త్ర ప్రమాణం. ఓ దైవమా, 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. దీన్ని అగ్నితో వెలిగించి భక్తితో నివేదిస్తున్నాను. నీ స్వీకరించు తండ్రి.